విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బ్రాడీపేట 2/7లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ మాట్లాడుతూ పట్టాభిపురం నారాయణ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న వి ఓం సాయిరెడ్డి అనే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. దాదాపు 40 రోజుల నుండి కనిపించడం లేదు. పాఠశాల హాస్టల్ నుండి కనిపించకుండా వెళ్లాడు. తల్లిదండ్రులు అడుగుతున్నా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామని నిర్లక్ష్యంతో నారాయణ యాజమాన్యం వ్యవహరిస్తుంది. ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ వేల రూపాయల ఫీజులను తీసుకుంటున్న నారాయణ యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ తెలిపారు. ఫీజులు మాత్రమే వారికి ముఖ్యమని, విద్యార్థుల పట్ల వారు నిర్లక్ష్యంగా ఉంటారని ఇటువంటి విషయాన్ని మరోసారి అర్థమవుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా నారాయణ విద్యా సంస్థలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదని, దాదాపు 40 రోజులు గడుస్తున్న ఇంతవరకు విద్యార్థి ఆచూకీ తెలపకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు.